అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో ఉంది. ఈ పంచదార్ల గ్రామాన్ని దారభోగాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు దీని అసలు పేరు దారపాలెం అని పిలిచేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ సమూహంలో ప్రధాన ఆలయానికి ఇది ముఖద్వారం అన్నమాట. దీని పక్కనే ఉన్నటువంటి మండపం, ఆ పక్కనే రాధా మాధవ స్వామి దేవాలయం మనకి కనిపిస్తుంది. ఇక్కడ సంవత్సరం పొడవున నీరు భూగర్భం నుండి 5 నీటిదారులుగా వస్తుంది. ఈ 5 నీటిదారుల ద్వారానే పంచదారులు అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ పంచ అంటే 5 అని అర్థం. పంచదారులు అంటే 5 దారులుగా వచ్చేటువంటి ఈ ప్రదేశం కాబట్టి దీన్ని పంచదారుల అనే పేరు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ మండపం అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. దానికి ఎదురుగానే ఇక్కడ పంచదారులు అంటే 5 దారులు కనిపించేటువంటి ప్రదేశం కూడా ఉంటుంది. ఆ పక్కనే రాధా మాధవ స్వామి దేవాలయం ఉంటుంది. ఇంకా ఎడమ వైపు మనం చూసినట్లయితే ఈ పక్కనే కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని చూడవచ్చు. ఈ ప్రదేశం అంతా కూడా మనకి ఎటు చూసిన శివలింగాలే మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఆ శివలింగాలకు ఎదురుగా నందీశ్వరుడు కూడా మనకి తారసపడుతూ ఉంటాయి. ఒక పురాణ కథనం ప్రకారం ఇక్కడ స్వయంభూక్తమైనటువంటి లింగం ఒకటి ఉండేదని, కాలక్రమంలో అది మరుగున పడగా నారదుని యొక్క సూచన మేరకు యమధర్మరాజు తన కుష్ఠవ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని, యమధర్మరాజుచే పునఃప్రతిష్ఠ కావింపబడింది కావున ధర్మలింగేశ్వర ఆలయం అనే పేరు వచ్చిందని ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఆలయమే ఉమా ధర్మలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం ఇక్కడ మీకు కనిపిస్తున్న మిగతా ఆలయాల కంటే ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పరిపాలించే కుబేరరాజు ప్రతిష్ఠించాడని చరిత్రకారుల యొక్క భావన. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ దేవరాష్ట్రం అనేది ప్రస్తుతం ఎలమంచిలిగా పిలువబడుతుంది. సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 380 వరకు పరిపాలించాడు. ఆ పరిపాలనా కాలంలోనే దక్షిణ భారతదేశం వైపు దండెత్తి 12 మంది హిందూ రాజులను ఓడించాడు. వారందరినీ ఓడించి తిరిగి వారినే సామంతులుగా నియమించాడు. ఆ 12 మంది రాజులలో దేవరాష్ట్రానికి చెందిన కుబేరరాజు ఒకడు. ఈ దేవరాష్ట్రమే ప్రస్తుతం ఎలమంచిలి అనే పేరు మీద పిలువబడుతోంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయంలో ఉన్నటువంటి మరొక మండపం. ఈ ఆలయ మండపంలో ఉన్నటువంటి ఈ స్తంభాలపై అనేక శాసనాలు కూడా ఉన్నాయి. వీటిలో 2 శాసనాలు శాలివాహన శకం 1407 మరియు 1428 నాటివి. తూర్పు చాళుక్యుల పూర్వీకులని చెప్పుకునే సర్వలోకాశ్రయ విష్ణువర్ధన అనే తూర్పు చాళుక్యుల బిరుదులతో కలిగినటువంటి ముఖ్య వంశావళిని కలిగి ఉన్నాయి. ఈ ఆలయ మండపంలో కూడా స్తంభాలు యొక్క శిల్పాలు చాలా అద్భుతమైనటువంటి చిత్రకళతో మనకి అబ్బురపరుస్తూ ఉన్నాయి. ఈ పక్కనే కూడా కొన్ని శిల్పాలు శిథిలావస్థలో ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం వైపు ప్రధాన ఆలయం పక్కన ఉన్నటువంటి మరొక మండపం. ఈ మండపం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఈ ఆలయ నిర్మాణం చూపరులను అలాగే భక్తులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరుణాచలం అలాగే సింహాచలం గిరి ప్రదక్షిణ మాదిరిగానే ఈ ఆలయానికి కూడా గిరి ప్రదక్షిణను ఏర్పాటు చేశారు. గత 2 సంవత్సరాలుగా ఈ కొత్త సంప్రదాయాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ కొండ చుట్టూ దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు నిర్వహిస్తూ ఉంటారు. ఇక స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ దక్షిణ ద్వారం గుండా మనకి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రధాన ఆలయానికి ఎదురుగానే ద్విముఖ వినాయకుని యొక్క దేవాలయం అనేది మనకి కనిపిస్తుంది. ఇది దర్శించుకున్న తర్వాత ఈ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పక్కన మరొక శివాలయం అనేది మనకు ఉంటుంది. ఈ ఆలయంలో ఒక లింగం ఉండి ఆ లింగంపైనే ఒక్కో నిలువు వరుసలో 85, అడ్డు వరుసలో 12 లింగాలు చెక్కబడి ఉంటాయి. అలా మొత్తం దాదాపుగా 1000 లింగాల వరకు చెక్కబడి ఉంటాయి. అందుచేత ఇక్కడ శివుణ్ణి లలితా సహస్రలింగేశ్వర స్వామిగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా పార్కింగ్ స్థలం అన్నమాట.
ఈ పంచదారుల పేరు వెనుకున్నటువంటి 5 నీటి దారులను ఇప్పుడు మనం చూద్దాం పదండి. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాకారం అంతా కూడా రాధా మాధవస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ప్రాకారం అన్నమాట. ఈ స్టీల్ గేట్లు అనేవి ఇటీవల ఏర్పాటు చేశారు. భక్తులు ఒక క్రమ పద్ధతిలో లోనికి ప్రవేశించి స్నానాది ఆచరించడానికి అనేది వీలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ లోనికి ప్రవేశించగానే మనకు చిన్న మండపం అనేది కూడా కనిపిస్తుంది. ఈ మండపం కూడా అద్భుతమైన ఈ స్తంభాలపై శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆలయమే రాధా మాధవ స్వామి దేవాలయం. కొండపై ఉన్నటువంటి ప్రధాన ఆలయం అయిన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ శ్రీ రాధా మాధవ స్వామి ఆలయం కూడా ఒకే రీతిలో నిర్మించడం అనేది మనకి గమనించవచ్చు. ఈ రాధా మాధవ స్వామి ఆలయం పక్కనే ఈ పంచదారులకు సంబంధించి 5 దారులకు ఒక ప్రధాన ద్వారం నుంచి వచ్చే నీరుని మనం చూడవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సొరంగం వంటి నిర్మాణం నుండి వచ్చే ఈ నీరు ఈ ఎడమ వైపున ఉన్నటువంటి 4 దారులుగా వస్తూ ఉంటుంది. ఈ 4 దారులు కూడా తక్కువ ఎత్తు నుండి పడుతూ తక్కువగా కూడా వస్తూ ఉంటుంది నీరు. ఈ 4 దారుల నుండి వచ్చేటువంటి నీరు ఒక చోట చేరి చిన్న కోనేరు మాదిరిగా ఏర్పడుతుంది. ఈ కోనేరులోనే అంటే ఈ 4 దారాల నుండి వచ్చిన నీటి మధ్యలోనే ఈ ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభం కూడా మనం చూడవచ్చు. ఈ నీటి దారుల పక్కనే మరొక అద్భుతమైన మండపం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మండపాన్ని హరినరేంద్రుడు 1538లో నిర్మించాడు. ప్రధాన ఆలయానికి దక్షిణ దిశలో ఒక చెరువు కూడా ఉంటుంది. ఇక్కడ 5 దారుల నుండి వచ్చేటువంటి నీరు ఈ చెరువులోనికే చేరుతుంది. ఈ దక్షిణ దిశలో ఉన్నటువంటి ఈ చెరువు అలాగే తూర్పు దిశలో ఉన్న ఆస్థాన మండపాన్ని చాళుక్య నరసింహదేవుని భార్య వీరాంబికచే నిర్మించబడ్డాయి. గర్భగుడి లోపల ఉన్నటువంటి ఒక మండపం శాలివాహన శకం 1432లో కుమార ఎర్రనాయకునిచే నిర్మించబడింది. ఇక దేవుని కళ్యాణ ఉత్సవాలకై నిర్మించబడ్డ మరొక మండపం 1407లో యలమంచిలి విశ్వేశ్వర దేవునిచే నిర్మించబడిందని చెబుతారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 2 మండపాలు మనం ఇదివరకే వీడియోలో చూసాం. ఈ 2 కూడా ప్రధాన ఆలయానికి పైన ఉండడం మనం గమనించాం. యలమంచిలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రముఖ పురాతన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 5 నీటి దారాల్లో ఇది ప్రధానమైనటువంటి నీటి దార. ఈ దారాల నుంచి వచ్చే నీరునే చాలామంది తాగడానికి అది తీసుకువెళ్తూ ఉంటారు. ఈ పంచదారుల గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుండి వచ్చే గ్రామ ప్రజలు కూడా ఇదే నీటిని తాగునీటిగా వినియోగిస్తూ ఉంటారు. ఇక దూర ప్రాంతం నుండి వచ్చేవారు ఈ నీటి కింద స్నానం ఆచరించి మరీ వెళ్తూ ఉంటారు. ఈ పురాతన చారిత్రాత్మక దేవాలయం యలమంచిలి పట్టణం నుండి అచ్యుతాపురం వెళ్లే మార్గ మధ్యంలో పంచదారులు అనే గ్రామంలో ఉంటుంది. యలమంచిలి నుండి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.